Hi viewers, welcome to IBC CSVAP. Subscribe the channel and click on bell icon, then only you got the notification from my latest videos. Today I will discuss about data abstraction in DBMS or DBMS, Relational Database Management System. Data abstraction. What is just a data abstraction in DBMS? So subscribe the channel and click on bell icon, then only you got the latest notification from my latest videos and updates. So every video should be preceded by another video. అంటే ఏంటంటే అండి మేము చేసే ప్రతి వీడియో కూడా ముందు వీడియో తర్వాత వీడియోకి లింకప్ అయి ఉంటుంది. సో ఎవ్రీ వీడియో మీరు వాచ్ చేసినట్లయితే యూ కెన్ గెట్ మోర్ సబ్జెక్ట్. సో కేర్ఫుల్లీ వాచ్ ద వీడియోస్, ఆల్ వీడియోస్ ఫ్రమ్ మీ. అంటే నేను చేసే ప్రతి వీడియో మీరు చూసినట్లయితే మీకు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ యొక్క అడ్వాంటేజెస్, డేటా అబ్స్ట్రాక్షన్ లాంటి RDBMS రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా కూడా మీరు ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి? యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ మీన్స్ హైడింగ్ ద అన్నెసెసరీ డేటా ఫ్రమ్ ద వ్యూయర్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కావాల్సిన సమాచారం వాళ్ళు మాత్రమే చూడగలిగేటువంటి ఒక అవకాశాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటామండి. హైడింగ్ ద అన్నెసెసరీ డేటా, అన్నెసెసరీ డేటాని హైడ్ చేయడాన్నే మనము అబ్స్ట్రాక్షన్ అని అంటామండి. సో హియర్ డేటా అబ్స్ట్రాక్షన్. వన్ సెకండ్. Sorry for the disturbance. Data abstraction. Data abstraction means hiding the information from the various users, unnecessary information from the users. Users ki ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో అది మాత్రమే మనం ఎండ్ యూజర్స్ కి మనం డిస్ప్లే చేయడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటామండి. అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ ఆఫ్ ద డేటా is called abstraction. A DBMS is a collection of interrelated files and set of programs which allows the users to access and modify these files. A major purpose of a database system is to provide users with an abstract view of the data. Levels of abstraction. So a DBMS, already we discuss about DBMS. What is DBMS అనేసి మనం already discuss చేసామండి. So database management system is a collection of interrelated files. Say software and software programs అన్ని files రూపంలో ఉంటాయి. So a set of programs which allows the user to access and modify these files. So database means one organization, ఒక సంస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయడం, కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ చేయడం అండి. సో డేటాబేస్, ఏ బిగ్ డేటాబేస్, హ్యూజ్ డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం. సో స్టోర్ చేసిన డేటాని మనకు ఒక ఫార్మాట్, ఒక పద్ధతి ప్రకారం యాక్సెస్ చేయడం, అదేవిధంగా డేటాని ఒక పద్ధతిలో స్టోరేజ్ చేయడాన్ని మనము డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటున్నామండి. A major purpose of a database system is to provide users with an abstract view of the data. So database మనకు ప్రొటెక్షన్గా ఉండాలి, ప్రొటెక్టెడ్గా ఉండాలి. ఎవరికి ఇన్ఫర్మేషన్ అవసరమో అది మాత్రమే మనము ఇవ్వగలగాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఈ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది 3 లెవెల్స్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ ఫిజికల్ లెవెల్, సెకండ్ వన్ లాజికల్ లెవెల్, థర్డ్ వన్ వ్యూ లెవెల్. సో యాక్చువల్లీ ఫిజికల్ లెవెల్ మీన్స్ హౌ ద డేటా స్టోర్డ్ ఇన్ హార్డ్వేర్ కంప్యూటర్లో ఏ విధంగా డేటా స్ట్రక్చర్, విచ్ డేటా స్ట్రక్చర్ని బేస్ చేసుకుని డేటా అనేది స్టోర్ అవుతా ఉంది. సో దట్ ఈస్ ఫిజికల్ లెవెల్ అని అంటామండి. ఫిజికల్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద సిస్టమ్. అంటే సిస్టమ్ మెమరీలో స్టోర్ అయ్యే డేటాని, యాక్చువల్ డేటాని మనం ఫిజికల్ లెవెల్ అంటాం. దిస్ ఫిజికల్ లెవెల్ కెనాట్ అండర్స్టాండ్ బై ద ఎండ్ యూజర్స్. అంటే ఫిజికల్ లెవెల్లో డేటా అనేది మనకు బైనరీ ఫార్మాట్లో ఉండొచ్చు. సో ఒక పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ద్వారా డేటాని మనం స్టోర్ చేస్తాం. అది ఫిజికల్ లెవెల్ అండి. తర్వాత అది లాజికల్ లెవెల్. లాజికల్ లెవెల్ మీన్స్ ప్రోగ్రామ్స్ యాడ్ చేయడం, ప్రోగ్రామ్స్ ద్వారా లేదా సింపుల్ క్వరీస్ ద్వారా డేటాని యాక్సెస్ చేయగలగడం, సింపుల్ ప్రోగ్రామ్స్ రాసి డేటాని స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం మనం కాన్సెప్చువల్ లెవెల్ అంటాం. సో ఫిజికల్ లెవెల్ ఇస్ ద లో లెవెల్ అండ్ నెక్స్ట్ హైయర్ లెవెల్ ఈస్ లాజికల్ లెవెల్. ఈ లాజికల్ లెవెల్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే అతను యొక్క డేటా
ఎలాంటి ఏ డేటాని మనం స్టోర్ చేయాలి, ఎలాంటి డేటా మన సంస్థకు అవసరం అనేది డిసైడ్ చేసి, సో దట్ కైండ్ ఆఫ్ డేటా ఓన్లీ స్టోర్డ్ ఇన్ టు అవర్ డేటాబేస్. ఏ పర్టికులర్ డేటాబేస్లో ఒక సంస్థకు చెందినటువంటి డేటాబేస్ను క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడాన్ని మనం లాజికల్ ఆర్ కాన్సెప్చువల్ లెవెల్ అని అంటామండి. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ అదేవిధంగా సింపుల్ క్వరీస్ అనేటివి ఇంక్లూడ్ అవుతాయి. సో ఫిజికల్ లెవెల్లో ఫిజికల్ డేటా అంటే యాక్చువల్ బైనరీ ఫార్మాటెడ్ డేటా అనేది మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ డైరెక్ట్లీ కాంటాక్టెడ్ విత్ హార్డ్వేర్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్తో అది డేటా అనేది స్టోర్ అవుతుందండి. లాస్ట్ వ్యూ లెవెల్, ఇది నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అండి. లాజికల్ లెవెల్ తర్వాతది వ్యూ లెవెల్. సో ఈ వ్యూ లెవెల్లో సో మెనీ ఎండ్ యూజర్స్ ఉంటారండి. ఎండ్ యూజర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే మనం అందించగలగడం. సో దట్ ఈస్ వ్యూ లెవెల్. సో అది మనం ఒక పిక్చోరియల్ డయాగ్రామ్ లాగా చూద్దాం. యూజర్ వ్యూ 1, యూజర్ వ్యూ 2, యూజర్ వ్యూ 3, యూజర్ వ్యూ n. సో మనం యాజ్ యూజువల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. ఎనీ బ్యాంక్ మనకు యూజర్స్కి జస్ట్ వాళ్ళ ఎండ్ యూజర్స్ ఉన్నారండి. వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, జస్ట్ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే హౌ మచ్ ద బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్డ్, దాంట్లో అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెక్ చేసుకోవడం, లేదా డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఇలాంటి మాత్రమే వాళ్ళకు అథెంటికేషన్ ఉంటుందండి. సో అది ఒక ఎండ్ యూజర్ ఇంకొక ఎండ్ యూజర్ యొక్క డేటాని లేదా బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి తెలుసుకోవడానికి వీలు కాదు. సో ఆ విధంగా ఎండ్ యూజర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, అతనికి కావాల్సిన సమాచారం మాత్రమే. బ్యాంక్ కస్టమర్స్ ఎంతమంది అయినా ఉంటారు. సో ఇండివిజువల్ అతని యొక్క డేటా మాత్రమే డిస్ప్లే అవుతుందండి. దట్ ఈస్ వ్యూ లెవెల్ అంటామండి, వ్యూ లెవెల్. సో వ్యూ లెవెల్లో ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎండ్ యూజర్స్ వాళ్ళకి కావాల్సిన సమాచారం మాత్రమే రిసీవ్ చేసుకోగలిగే అథెంటికేషన్ ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ లెవెల్. లాజికల్ లెవెల్ అనేది ఇది ఇంటర్మీడియేటర్ బిట్వీన్ ఫిజికల్ లెవెల్ అండ్ వ్యూ లెవెల్. సో ఈ లాజికల్ లెవెల్లో క్వరీస్ అనేటివి లేదా ప్రోగ్రామ్స్ అనేటివి జనరేట్ అయ్యి ఫిజికల్ లెవెల్లో స్టోర్ అయినటువంటి డేటాని సక్సెస్ఫుల్గా వ్యూవర్స్కి, ఎండ్ యూజర్స్కి, వ్యూ లెవెల్లో ఉన్న యూజర్స్కి అందించడం లాజికల్ లెవెల్ యొక్క ఉద్దేశం. సో DBA, database administrator, can be maintained logical level. In final level, physical level. Physical level is directly contacted with hardware. Hardware లో ఉన్న సమాచారాన్ని మనం ఫిజికల్ లెవెల్ అని అంటాం. సో దట్ ఈస్ అబౌట్ వ్యూ డేటా అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో నెక్స్ట్ physical level, the lowest level of the data abstraction. So that is physical level and logical level and conceptual level or view level. ఈ మూడు మనకు డేటా అబ్స్ట్రాక్షన్ అంటామండి. సో డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ నథింగ్ బట్ హైడింగ్ ద అన్నెసెసరీ డేటా ఫ్రమ్ ద ఎండ్ యూజర్స్. దట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటాం. సో ఏదైతే సమాచారం ఎండ్ యూజర్స్కి అవసరం అవుతుందో, ఎవరికి నీడెడ్ ఉందో ఆ డేటా మాత్రమే అందించగలగడాన్ని మనం డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్ అండ్ వ్యూ లెవెల్. 3 వ్యూస్ ద్వారా, లెవెల్స్ ద్వారా should be maintained by the system administrator. That is about data abstraction, view level and logical level or conceptual level or view level. Next the topic is data models. Different data models అండి. నెక్స్ట్ టాపిక్ మనం డేటా అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం. సో డేటా అబ్స్ట్రాక్షన్లో మనకు 3 లెవెల్స్ ఉంటాయి. వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్ ఆర్ కాన్సెప్చువల్ లెవెల్, ఫైనల్ లెవెల్ ఫిజికల్ లెవెల్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ డేటా మోడల్స్. వాట్ ఈస్ డేటా మోడల్ అదండి మనం చర్చించవలసింది. డేటా మోడల్. డేటా మోడల్ మీన్స్ ద డిజైన్ ఆఫ్ డేటాబేస్. అదండి డేటాబేస్ యొక్క డిజైన్ని మనము డేటా మోడల్ అని అంటామండి. ఒక మోడల్ని బేస్ చేసుకొని మనం డేటాబేస్ని డిజైన్ చేయడం, దట్ ఈస్ డేటా మోడల్స్ అని అంటామండి. ఈ యొక్క డేటాబేస్ని మనము 3 పద్ధతుల్లో డిజైన్ చేయడం జరుగుతుంది. మొదటిది ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్, సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్, ఫైనల్ వన్ ఫిజికల్ డేటా మోడల్స్. డేటా మోడల్స్ అంటే ద డిజైనింగ్ ఆఫ్ ఏ డేటాబేస్. డేటాబేస్ యొక్క డిజైనింగ్ ని మనము డేటా మోడల్స్ అని అంటామండి. ఈ డేటా మోడల్స్ మనకు మెయిన్ గా 3 ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్, సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్, థర్డ్ వన్ ఫిజికల్ డేటా మోడల్స్. దెన్ ఈ ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ అగైన్
టూ టైప్స్ అండి. ఒకటి ఎంటిటీ రిలేషనల్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. ఈ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్ త్రీ టైప్స్ అండి. రిలేషనల్ మోడల్, నెట్వర్క్ మోడల్ అండ్ హైరార్కికల్ మోడల్. Last one, physical data models are also two types, unifying model, second one frame memory model. These are the data models. First of all, data model means a model or a design of a actual database. That is data model anante. One by one మనం ఇప్పుడు explain చేద్దాం. First one, object based data models. Object based చేసుకుని డేటాని మనము క్రియేట్ చేయడం, డేటాబేస్ ని క్రియేట్ చేయడం. సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనం జనరేట్ చేస్తామో సో అప్పుడు మనకి ఈజీగా ప్రోగ్రామింగ్ రాయడం లేకుంటే ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడం అనేది సులభం అవుతుందండి. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిస్క్రైబింగ్ డేటా అండ్ డేటా రిలేషన్షిప్స్ ఇన్ అకార్డెన్స్ విత్ కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్స్ని జనరేట్ చేసుకోవడం, క్రియేట్ చేసుకోవడం, డేటాని స్టోర్ చేయడం లేదా మాడిఫై చేయడం, యాక్సెస్ చేయడాన్ని మనము ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ అంటామండి. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, ద సెకండ్ వన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో ఫస్ట్ వన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే రిలేషన్షిప్, ఎంటిటీ మీన్స్ ఏ రియల్ వరల్డ్ థింగ్, అంటే మనకు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఏదైనా సరే మనం ఎంటిటీ అని అంటామండి. ఆబ్జెక్ట్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఒక ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ కి అంటే జనరేట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీ, వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ ఆర్ one object to another object is entity relationship model. This data model is based on a perception of a real world that consists of a collection of basic objects, entities, entity sets, relationship and relationship sets. So entity relationship model ఒక రియల్ వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా స్టూడెంట్ డేటాబేస్ తీసుకోండి. స్టూడెంట్ డేటాబేస్ తీసుకున్నట్లయితే ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాడండి. అతని యొక్క మార్క్స్ కావచ్చు, లేదా అతని ఫీజ్ డీటెయిల్స్ కావచ్చు, లేదా అతని యొక్క అడ్రస్ పర్టికులర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక డేటాబేస్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఒక స్కూల్ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయర్స్ ఉంటారు, ఎంప్లాయీ ఉంటారు. సో వారి యొక్క అడ్రస్, వారి యొక్క రిలేషన్షిప్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టీచింగ్ సబ్జెక్ట్, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా వారికి అట్రిబ్యూట్స్ ఎంటిటీ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఆ యొక్క డేటాబేస్ ని మనము ఈజీగా డిజైన్ చేయడానికి మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఎంటిటీస్ అండ్ ఎంటిటీ సెట్స్, రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ సెట్స్ అనేవి ఉంటాయండి. యూజింగ్ దోస్ వీ కెన్ జనరేట్ ఈజీలీ డిజైన్ ఏ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఒక డేటాబేస్ మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వన్ రెక్టాంగిల్స్ విచ్ రిప్రజెంట్ ఎంటిటీ సెట్స్. సో ఎంటిటీ సెట్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనము రెక్టాంగిల్స్ ని ఉపయోగిస్తామండి. సో యూజింగ్ ఒక డయాగ్రామ్ ద్వారా వీ కెన్ డిజైన్ ఏ డేటాబేస్ మోడల్. ఒక మోడల్ ని మనం డిజైన్ చేయడానికి మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మనకు ఒక ఫ్లో చార్ట్ లాగా సింబల్స్ ఉంటాయండి. సో యూజింగ్ దీస్ సింబల్స్ వీ కెన్ డిజైన్ ఏ డేటాబేస్ మోడల్. ఎలిప్సెస్ విచ్ రిప్రజెంట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనము వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో డైమండ్స్ విచ్ రిప్రజెంట్ రిలేషన్షిప్ సెట్స్, lines which link attribute to entity sets and entity sets, so to relationship sets. So అదండి మనకి entity relationship model. The object oriented model అండి. Next one, object oriented model. This model is based on a collection of objects. An object contains values stored in instance variables within the object. An object also contains bodies of code that operate on the object. These bodies of code are called methods. So using object అంటే మనకు ఒక హీప్ మెమరీ జనరేట్ చేయడం, మెమరీలో టెంపరీగా డేటా అనేది స్టోర్ అయ్యి యూజింగ్ మెథడ్స్ ఆ యొక్క ఇన్స్టెన్స్ మెథడ్స్ క్రియేట్ చేసి ఆ యొక్క ఆబ్జెక్ట్స్ లో ఉన్న డేటాని మనము కాల్ ఫర్ అంటే యాక్సెస్ చేయడం, మాడిఫై చేయడం. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్. సో అది ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ అండి. నెక్స్ట్ వన్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్. సో ఈ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్ యాక్చువల్లీ మనము డేటాబేస్ మోడల్స్ త్రీ టైప్స్ ఉంటాయండి. అందులో మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్. దీస్ మోడల్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద ఓవరాల్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. దిస్ మోడల్ with some models a higher level description of the implementation of the structure
of the database can also be specified explicitly. The data integrity constraints cannot be specified with these models. The three widely accepted record-based data models are relational model, a hierarchical model, and network model. Record-based data models అనేటివి మూడు రకాలండి. సో రికార్డ్ బేస్డ్ ఆన్ రికార్డ్ గా మనకు ఒక 3 డేటా మోడల్స్ అనేటివి ఉన్నాయి. దీస్ మోడల్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద ఓవరాల్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. సో ఈ రికార్డ్ మోడల్స్ బేస్డ్ డేటా మోడల్స్ అనేవి లాజికల్ స్ట్రక్చర్ అండి, నాట్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్. లాజికల్ మీన్స్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, హౌ టు జనరేట్ ఏ క్వరీ, ఈ క్వరీస్ రాయడం ఎలాగా, ఇలాంటి లాజికల్ డీటెయిల్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి. So with some models, a higher level description of the implementation of the structure of the database can also be specified explicitly. A higher level description of the implementation of the structure of the database can also be specified explicitly. So ఈ మోడల్స్ ద్వారా హైయర్ లెవెల్ డిస్క్రిప్షన్ కూడా మనకు కొన్నిసార్లు అవసరం అవుతూ ఉంటుంది టు ఇంప్లిమెంట్ దీస్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్. ద డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ కెనాట్ బి స్పెసిఫైడ్ విత్ దీస్ మోడల్స్. సో ఇక్కడ ఈ రికార్డ్ బేస్డ్ మోడల్స్ మనం ప్రోగ్రామింగ్ అనేది రాస్తుంటాం కాబట్టి ప్రోగ్రామ్స్ మీన్స్ బేస్డ్ ఆన్ ఎండ్ యూజర్ యొక్క రిక్వెస్ట్ బేస్ చేసుకుని క్వరీ జనరేట్ అయ్యి డేటాను మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో డేటాకి మనం కన్స్ట్రైంట్స్ అనేటివి ఇస్తాం. సో రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్ అనేటివి మనకు కన్స్ట్రైంట్స్ జనరేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఈ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్ అనేటివి మూడు రకాలండి. ఒకటి రిలేషనల్ మోడల్, హైరార్కికల్ మోడల్ అండ్ నెట్వర్క్ మోడల్. ఇప్పుడు ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఎక్కువగా కూడా రిలేషనల్ డేటా మోడల్ అనేది కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నామండి. నెక్స్ట్ అందులో ఫిజికల్ డేటా మోడల్స్. నెక్స్ట్ టాపిక్ ఫిజికల్ డేటా మోడల్స్. ఆల్రెడీ మనకు 3 డేటా మోడల్స్ ఉన్నాయండి. ఫస్ట్ 2 డేటా మోడల్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫిజికల్ డేటా మోడల్స్. A physical data model defines all of the logical database components and services that are required to build a database or can be the layout of an existing database. Defines all of the logical database components and services that are required to build a database or can be the layout of an existing database. A physical data model consists of the tables structure, column names and values, foreign and primary keys, and the relationships among the tables. These models are used to have higher level description of the storage structure of the database and their access mechanism. So physical level means ది ఫైనల్ స్టెప్ అండి. ఫిజికల్ డేటా మనము ఏ విధంగా హౌ మచ్ విచ్ కైండ్ ఆఫ్ డేటా షుడ్ బి స్టోర్డ్ అండ్ హౌ వుడ్ బి స్టోర్డ్. మనం ఫైనల్గా డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, అదేవిధంగా ఎలాంటి డేటాని ఎలా స్టోర్ చేయాలి అనేది మనకు ఫిజికల్ డేటా మోడల్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఫిజికల్ డేటా మోడల్ కన్సిస్ట్స్ ఆఫ్ ద టేబుల్స్ స్ట్రక్చర్. సో యాక్చువల్గా డేటా బేస్లో డేటా అనేది మనకు టేబుల్స్ రూపంలోనే స్టోర్ అవుతుందండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. So table contains columns and rows. Columns means field names and rows are contains records actual data. So entire row is a tuple or a record అని మనం అంటాం. సో ఈ విధంగా ద టేబుల్ అనేది ఏ విధంగా ఉండాలి, ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ మనం బ్లూ ప్రింట్ అనుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ఫిజికల్ డేటా మోడల్ అనేది డిస్కస్ చేస్తాం. అంటే షుడ్ బి ఫిజికల్ డేటా మోడల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ద design of a physical existing things. Actually how the data should be designed అనేది మనకు physical data models. It is a physical not logical అండి. యాక్చువల్ డేటా అలాగని మనం ఏంటి ఆ డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలనేది ఫిజికల్ డేటా మోడల్ డిస్కస్ చేస్తుంది. సో ఏ వెరీ ఫ్యూ ఫిజికల్ డేటా మోడల్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ సో ఫార్. 2 of these well known models are the unifying model and the frame memory model. సో ఈ ఫిజికల్ డేటా మోడల్స్ అనేటివి మనకు ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి యూనిఫైయింగ్ డేటా మోడల్ అండ్ ఫ్రేమ్ మెమరీ మోడల్. సో ఇప్పుడు మనం డేటా మోడల్స్ అనేటివి చూసామండి. యాక్చువల్లీ డేటా మోడల్ మీన్స్ డిజైన్ ఆఫ్ ఎ డేటాబేస్. ఒక డేటాబేస్ మనం ఏ విధంగా డిజైన్ చేయబోతున్నాం, ఐదర్ ఫిజికల్ ఆర్ లాజికల్గా ఏ విధంగా డిజైన్ చేయబోతున్నాం అనేది మోడల్ అని అంటాం. సో ఈ మోడల్స్ అనేది 3 టైప్స్ ఉన్నాయండి. రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్, ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ అండ్ రిలేషనల్ డేటా మోడల్స్ అనేసి. సో ఇప్పుడు మనం ఈ రిలేషనల్ డేటా మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎలాబరేటివ్గా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే రిలేషనల్ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో నవ్ డేస్ మనం రిలేషనల్ మోడల్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో
రిలేషనల్ డేటా మోడల్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ద రిలేషనల్ మోడల్ రిప్రజెంట్స్ ద డేటాబేస్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్. రిలేషన్ మీన్స్ ఏంటంటే రిలేషన్ అని చెప్తున్నాం. ఏంటి రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, మన ఎక్కువగా బ్యాంక్ అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి. సో బ్యాంక్ అనేది ఈజీగా అర్థమవుతుంది కూడా. సో ఒక ఏదైనా సరే బ్యాంక్ మనం అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే మనకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇట్లాగా రకరకాల అకౌంట్లు ఉంటాయండి. సో మనం ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు యూజింగ్ క్రెడెన్షియల్స్. మనం ఏవైతే డాక్యుమెంట్స్ నీడెడ్ అవసరం అవుతాయో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మనం డేటా అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఫర్ లోన్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనము చిన్న లాజిక్ అండి. లోన్ తీసుకోవాలంటే కంపల్సరీగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కానీ అకౌంట్ జస్ట్ ఓన్లీ అకౌంట్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోవాలంటే లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది ఒక చిన్న డిఫరెన్స్ అక్కడ. సో అది మనం రిలేషన్ అని అంటాం. సో ఒక వ్యక్తి వన్ కస్టమర్ లోన్ అనేది తీసుకున్నాడండి. లోన్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా అతను సేవింగ్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంటాడని అర్థం. సో అతని యొక్క లోన్ డ్యూ అమౌంట్ ఎంత ఉంది, ఎన్ని డ్యూస్ పే చేశాడు అనే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి పర్టికులర్ కస్టమర్. సో అతని యొక్క డీటెయిల్స్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోనూ ఉంటాయి, అదేవిధంగా లోన్ అకౌంట్లోనూ ఉంటాయండి. సో ఇక్కడ మనకేమవుతుందంటే డేటా రిడెండెన్సీ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు సేమ్ ఒకే కైండ్ ఆఫ్ నేమ్, తర్వాత అతని యొక్క అడ్రస్, అతని యొక్క డెసిగ్నేషన్, అతని యొక్క డీటెయిల్స్ అనేటివి అగైన్ మళ్ళీ మనం ఇక్కడ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో రిలేషనల్ మోడల్లో ఏంటంటే మనకున్నటువంటి అడ్వాంటేజ్, వీ డోంట్ నీడ్ రిపీటెడ్ డేటాను మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. 1 టేబుల్ కంటైన్ ద సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అంటే సేవింగ్స్ బ్యాంక్ డీటెయిల్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ టేబుల్ కేవలం ఓన్లీ దట్ కంటైన్స్ ఓన్లీ లోన్ కైండ్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ మాత్రమే కలిగి ఉంటుంది. సో ఆ లోన్ డీటెయిల్స్ లో మనకు డ్యూ ఎంత అమౌంట్ అతను లోన్ గా తీసుకున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్, అదేవిధంగా డ్యూస్, నెంబర్ ఆఫ్ డ్యూస్ పెయిడ్, బ్యాలెన్స్ మాత్రమే మనం మెయింటైన్ చేయొచ్చు యూజింగ్ రిలేషనల్ డేటా మోడల్. సో రిలేషన్ ఉంటుంది కాబట్టి వీ డోంట్ నీడ్ టు రిపీట్ అగైన్ సేమ్ డేటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్టికులర్ కస్టమర్. ఆ పర్టికులర్ కస్టమర్ యొక్క డేటాను మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ద రిలేషనల్ మోడల్ రిప్రజెంట్స్ ద డేటాబేస్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేషన్స్. సో రిలేషనల్ మోడల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్ అండి. సో ఎవరీ టేబుల్ ఇంకొక టేబుల్ తో రిలేషన్ అనేది కలిగి ఉండడమే రిలేషనల్ మోడల్ అంటాం. ఏ రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ ఆఫ్ వాల్యూస్. సో వాల్యూస్ యొక్క వాల్యూస్ మనం రిలేషన్ అని అంటున్నామండి. సో ఎవరీ రో ఇన్ ద టేబుల్ రిప్రజెంట్స్ ఏ collection of related data values. These rows in the table denote a real world entity or relationship. So actual information మనం tabular format లో స్టోర్ చేస్తామండి. A row is a record or a tuple. మనం ఎంటైర్ రోని మనం ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ గా మనము ట్రీట్ చేస్తాం. సో కాలమ్స్ ఫీల్డ్స్ ని మెజర్ చేస్తాయి. సో ఆ విధంగా రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్స్. సో ఈ రిలేషన్ మోడల్లో ఏంటి కాన్సెప్ట్స్, దాని యొక్క టెర్మినాలజీ ఏమి ఉంటాయి అనేది మనం చూసినట్లయితే, relational model concepts are attributes, tables, tuple, relation schema, degree, cardinality, column, relation instance, relation key, attribute, domain. So ఇవన్నీ కూడా రిలేషనల్ మోడల్లో ఉండేటువంటి కాన్సెప్ట్స్. యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్ వీ క్యాన్ డిజైన్ ఏ డేటా మోడల్, డేటాబేస్ యూజింగ్ రిలేషనల్ మోడల్. సో అడ్వాంటేజెస్ యూజింగ్ రిలేషనల్ మోడల్ అంటే ఇందాక మనం రిలేషన్ మోడల్లో కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయండి, అవి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. డొమైన్ అంటే ఏంటి, అదేవిధంగా ఇవన్నీ కూడా మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇన్ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్స్ ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే, అట్రిబ్యూట్స్, టపుల్స్, డిగ్రీ. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నట్లయితే కస్టమర్ యొక్క ఐడి ఉంటుంది, అదేవిధంగా కస్టమర్ యొక్క నేమ్ ఉంటుంది, కస్టమర్ యొక్క అడ్రస్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ అంటామండి. మనం ఈ యొక్క ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ ని మనం అట్రిబ్యూట్స్ అనడం జరుగుతుంది. సో ఆ ఎంటిటీ ఏం కలిగి ఉంటాడు అనేది, సో దట్ ఈస్ అట్రిబ్యూట్స్ అంటాం. టేబుల్స్ మీన్స్ వాట్ అమౌంట్ డేటా, అంటే విచ్ కైండ్ ఆఫ్ డేటా, విచ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అదే యొక్క పర్టికులర్ డేటాబేస్ యొక్క డేటాను అంతటినీ మనం టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. టపుల్, ఎంటైర్ రో ఈజ్ కాల్డ్ ఏ టేబుల్. యొక్క రికార్డ్ అంతటిని మనం టపుల్ అని అంటాం. జస్ట్ రిలేషన్ స్కీమా, స్కీమాస్, సబ్ స్కీమాస్, మనం ఈ విధంగా ఏ స్కీమా అనేది ఉపయోగిస్తున్నాం అదే దట్ ఈస్ రిలేషన్ స్కీమా 1 to 1. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం.
సో డిగ్రీ, కార్డినాలిటీ ఇవన్నీ. డిగ్రీ మీన్స్ ద రిలేషన్స్, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి ఒక టూ సెట్స్ మధ్యలో, ఒక టూ ఎంటిటీస్ ఎన్ని రిలేషన్స్, ఎన్ని అట్రిబ్యూట్స్ కలిగి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ అని అంటాం. అదే కార్డినాలిటీ అని అంటాం. నెక్స్ట్ కాలమ్ డినోట్స్ ద ఫీల్డ్స్, యాక్చువల్ డేటా హెడ్డింగ్స్ మనం కాలమ్స్ అంటాం. రిలేషన్ ఇన్స్టెన్స్, రిలేషన్ కీ అండ్ అట్రిబ్యూట్ డొమైన్. యొక్క మనం డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి రిలేషనల్ కీస్ అనేది ఉపయోగిస్తాం, దట్ ఈస్ రిలేషన్ కీ. నెక్స్ట్ అడ్వాంటేజెస్ యూజింగ్ రిలేషనల్ మోడల్. సో రిలేషనల్ మోడల్ అనేది మనకు చాలా చక్కగా ఉంటుందండి. అంటే మీన్స్ ఒక డేటాబేస్ ని డిజైన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి యొక్క రిలేషనల్ మోడల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ సింప్లిసిటీ. ఏ రిలేషనల్ డేటా మోడల్ ఈస్ సింప్లర్ దాన్ ద హైరార్కికల్ అండ్ నెట్వర్క్ మోడల్. సో ఈ రిలేషనల్ మోడల్ అనేది నెట్వర్క్ మోడల్, అదేవిధంగా హైరార్కికల్ మోడల్ కంటే ఈజీగా మనము ఇంప్లిమెంట్ చేయవచ్చు. Structural independence. The relational database is only concerned with the data and not with a structure. This can improve the performance of the model. Structural independence. And the next one, the relational database is only concerned with the data and not with the as a structure. Means డేటాతో మాత్రమే మనం డీల్ చేస్తూ ఉంటే ద డేటా స్ట్రక్చర్స్, మనం ఏ స్ట్రక్చర్ని ఉపయోగించి డేటాని మనము స్టోర్ చేసాం అనేది ఇక్కడ అన్నెసెసరీ. అంటే రిలేషనల్ మోడల్లో అది మనకు అవసరం లేదు. సో వీ కెన్ డీల్ విత్ ఓన్లీ డేటా మాత్రం మనం డీల్ చేయగలుగుతాం. ఈజీ టు యూజ్. ద రిలేషనల్ మోడల్ ఈజ్ ఈజీ యాజ్ టేబుల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ క్వైట్ న్యాచురల్ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్. బట్ టేబుల్ ద్వారా మనం డేటాని ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి డేటా మనం స్టోర్ చేయబోతున్నాం అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అదేవిధంగా స్టోర్ చేయొచ్చు. వ్యూ, డిజైన్, మన ఏంటి డేటా అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అండి. దట్ ఈస్ ఈజీ టు యూజ్. క్వరీ క్యాపబిలిటీ. సో ఈ రిలేషనల్ డేటా మోడల్లోనే SQL అనేది మనం క్వరీ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయగలిగాం. సో యూజింగ్ SQL సింపుల్ క్వరీస్ అనేటివి ఉంటాయండి. సింపుల్ క్వరీస్ ద్వారా మనం కాంప్లెక్సిటీ ఉన్న ప్రోగ్రామ్స్, లెంగ్తీ ప్రోగ్రామ్స్ రాయనవసరం లేకుండా సింపుల్ క్వరీస్ ద్వారా డేటాబేస్ ని మెయింటైన్ చేయొచ్చు. దట్ ఈస్ క్వరీ క్యాపబిలిటీ. నెక్స్ట్ వన్, డేటా ఇండిపెండెన్స్. ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ డేటాబేస్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ హ్యావింగ్ టు చేంజ్ ఎనీ అప్లికేషన్. సో ఇక్కడ డిపెండెన్సీ అనేది ఉండదు కాబట్టి మనము డేటాని ఈజీగా మోడిఫై చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. అంటే షుడ్ నాట్ చేంజ్ ద డేటా స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేయకుండా డేటాని మాత్రమే అప్డేట్ చేయవచ్చు. దట్ ఈస్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్, స్కేలబుల్. రిగార్డింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ రోస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, ఏ డేటాబేస్ షుడ్ బి ఎన్లార్జ్డ్ టు ఎన్హాన్స్ ఇట్స్ యూజబిలిటీ. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం ఈజీగా సెర్చ్ చేయొచ్చు, ఆ విధంగా మనకు ఈజీ. సో స్కేలబుల్. రిగార్డింగ్ ఏ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ రోస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, ఏ డేటాబేస్ షుడ్ బి ఎన్లార్జ్డ్ టు ఎన్హాన్స్ ఇట్స్ యూజబిలిటీ. సో ఈజీ టు ఎన్లార్జ్ అంటే మనం కొత్త డేటాని ఈజీగా లెంగ్త్ అండ్ విడ్త్ డేటా మెమరీని మనం ఈజీగా స్టోరేజ్ చేయడానికి, ఎన్లార్జ్ చేయడానికి మనకు ఈ యొక్క స్కేలబుల్ అవకాశం అనేది ఉంటుంది ఇన్ ఈ రిలేషనల్ డేటా మోడల్. మీన్స్ మనం డేటా ఆల్రెడీ డేటాబేస్ లో ఉన్న డేటాని మనము మాడిఫై చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి, ఇంకొంత కొద్దిగా డేటాని యాడ్ చేయడానికి మనకు ఈజీగా అవకాశం అనేది కలిగిస్తుందండి. దట్ ఈస్ రిలేషనల్ డేటా మోడల్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ DDL, DML అండ్ DCL కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఇది నెక్స్ట్ టాపిక్, DDL కమాండ్స్ అండ్ DCL అండ్ కమాండ్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏంటండి స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అని అంటున్నాము. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ లో మనకు 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయండి. DDL, DML అండ్ DCL కమాండ్స్ ఉంటాయి. సో ఈ DDL, DML అండ్ DCL కమాండ్స్ ద్వారా we can manage the డేటాబేస్ ని మనం మెయింటైన్ చేస్తాం. సో ఈ DDL, DML, DCL తో పాటు అనదర్ 2 మనకు ఉన్నాయండి. అది DML, TCL అండ్ DQL. డేటా క్వరీ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో SQL కమాండ్స్ అంటామండి. ఈ DDL అండ్ DML అండ్ DCL కమాండ్స్ ని మనం SQL కమాండ్ అనొచ్చు, లేదా కమాండ్స్ ఇన్ డేటాబేస్, ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మనము మేనేజ్ చేయడానికి we can use this kind of database models, DDL and DML and TCL commands. ఓకే, ఇంతవరకు మనం డేటా మోడల్స్ ని డిస్కస్ చేసామండి. అబ్స్ట్రాక్షన్, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ డేటా మోడల్స్. Data abstraction means hiding the unnecessary data
ఫ్రమ్ ద యూజర్స్ కి మనం అన్నెసెసరీ డేటాని మనం హైడ్ చేయడం అనేది మనం డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటాం. సో అనదర్ వన్ డేటా మోడల్స్, ద డిజైన్ ఆఫ్ ఏ డేటాబేస్, డీల్ విత్ డేటాబేస్ మోడల్స్, డేటా మోడల్స్. ఈ డేటా మోడల్స్ ని ఉపయోగించి మనం డేటాబేస్ ని డిజైన్ చేస్తామండి. సో అది డేటా మోడల్స్. మనకు అవి 3 రకాలు ఉన్నాయి: ఫిజికల్ డేటా మోడల్స్ అండ్ రికార్డ్ బేస్డ్ డేటా మోడల్స్, రిలేషనల్ డేటా మోడల్స్. ఇవి మనకు ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈస్ ఎక్స్ప్లెయిన్ DDL, DML అండ్ DCL కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నారండి. సో ఇక్కడ మనము SQL కమాండ్స్ అని అంటామండి. ఈ యొక్క DDL, DML అండ్ DCL కమాండ్స్ ని SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ కమాండ్స్ అని అంటాం. సో DDL మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML means data manipulation language and DCL means data control language. మనం ఈ డయాగ్రామ్ చూసినట్లయితే SQL కమాండ్స్ అనేది ఏ విధంగా ఉంది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మనం చూస్తానే మనకంటే మీన్స్ డేటా డెఫినేషన్ మీన్స్ డేటా యొక్క డెఫినేషన్ మనం DDL కమాండ్స్ అని అంటామండి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. DDL changes the structure of the table, like creating a table, deleting a table, altering a table, etc. So the data ki actual definition ఇవ్వడం, which kind of data should be stored and the data should be belongs to which kind of data. అంటే ఒక నంబర్ కు చెందినటువంటి డేటానా లేకుంటే ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్. ఈ విధంగా మనం డేటాని మనం డిఫైన్ చేయడాన్ని డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటామండి. ఆల్ ద కమాండ్స్ ఆఫ్ DDL are auto committed and that means it permanently save all the changes in the database. సో ఇక్కడ మనము ప్రోగ్రామ్ రాసిన తర్వాత వెంటనే సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్ షుడ్ బి కమిటెడ్ అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయండి. సో మనం డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించి రాసే క్వరీస్ ద్వారా లేదా డేటాబేస్ ని క్రియేట్ చేయడం, జనరేట్ చేయడం లేకుంటే టేబుల్స్ ని క్రియేట్ చేయడం మనం ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ DDL ఆర్ ఆటో కమిటెడ్ అండి. సో యొక్క DDL కమాండ్స్ 4 ఉన్నాయి: క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. ఈ 4ంటిని మనం DDL కమాండ్స్ అంటాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. యూజింగ్ క్రియేట్ కమాండ్ వీ కెన్ క్రియేట్ ఏ న్యూ టేబుల్. ఒక డేటా బేస్ లో మనం ఈజీగా మనం ఒక డేటా టేబుల్ ని క్రియేట్ చేయొచ్చండి. సో డేటా బేస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ప్రాక్టికల్ సెషన్ లో సపరేట్ వీడియోలో నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు జస్ట్ ఏం కమాండ్స్ ఉంటాయి అనేది మనం థియరిటికల్ గా చూద్దాం. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. దీస్ ఫోర్ ఆర్ కాల్డ్ యాజ్ DDL commands. Next one, data manipulation language. Data manipulate means data changes చేయడం, క్రియేట్ చేసిన టేబుల్ లోకి డేటాని ఇన్సర్ట్ చేయడం అని డేటా మ్యానిపులేషన్ అంటామండి. DML commands are used to modify the database. It is responsible for all form of changes in the database. So డేటాబేస్ మనం క్రియేట్ చేసిన తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయడం, అదేవిధంగా మాడిఫై, ఆల్టర్ చేయడం ఇవన్నీ కూడా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ యొక్క డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ should be take care of that purposes. Here are some commands that come under DML: insert, update and delete. These 3 are data manipulation language commands. These commands of DML is not auto committed. That means ఈ యొక్క DML లాంగ్వేజ్ యొక్క కమాండ్స్ అనేటివి నాట్ ఆటో కమిటెడ్ అండి. మనం కంపల్సరీగా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ ఎక్స్టర్నల్ గా మనం సేవ్ చేయాలి. అదేవిధంగా రోల్ బ్యాక్, దే కెన్ బి రోల్ బ్యాక్ మీన్స్ తిరిగి మనం అండు, రీడు, చేంజెస్ అనేటివి అండు లాగా ఎలాగైతే మనం అండు ఉపయోగిస్తాం విధంగా చేంజెస్ షుడ్ బి రోల్ బ్యాక్. సమ్ డేటా అన్నెసెసరీ మనం ఇన్సర్ట్ చేసాం, సో వీ కెన్ రోల్ బ్యాక్ ఆఫ్ డేటా. ఆ డేటాని మనం రోల్ బ్యాక్ చేసినట్లయితే ద డేటా షుడ్ బి డెలీటెడ్. సో ఈ యొక్క దీస్ 3 ఆర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. నెక్స్ట్ వన్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. Data should be controlled and maintained using these control language. 2 commands ఉన్నాయండి: grant and revoke. DCL commands are used to grant and take back authority from any database user. So డేటాబేస్ యూజర్ కి మనం ఎలాంటి ప్రివిలైజెస్ ఇవ్వాలి అనేది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. యూజింగ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ వీ కెన్ డిసైడ్ which kind of authorities, which kind of attributes or which kind of authority should be given to the end user. ఒక end user కి ఎలాంటి మనము డేటాబేస్ యాక్సెస్ కల్పించవచ్చు. దట్ ఈస్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. హియర్ ఆర్ దీస్ 2 ఆర్ గ్రాంట్ అండ్ రివోక్ ఆర్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. గ్రాంట్ మీన్స్ గ్రాంట్ టు ద ప్రివిలైజెస్, సమ్ యాక్సెస్
మెథడ్స్ అనేటివి మనం డేటాబేస్ యూజర్ కి కల్పించడం. రివోక్ మీన్స్ టేక్ బ్యాక్ ద అథారిటీ. అతని యొక్క ఎండ్ యూజర్ కి ఇచ్చినటువంటి గ్రాంట్స్ ని మనం వెనక్కి తీసుకోవడమే రివోక్ అని అంటామండి. సో దట్ ఈస్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. TCL commands can only use with DML commands like insert, delete and update only. So already DML commands మనము డిస్కస్ చేసామండి, insert, delete, update. సో ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో ఉన్న కమాండ్స్ ని మనము మ్యానిపులేట్ యూజింగ్ విత్ DML కమాండ్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో దీస్ ఆపరేషన్స్ ఆర్ ఆటోమేటికలీ కమిటెడ్. సో TCL కమాండ్స్ ఆర్ ఆల్సో ఆటోమేటికలీ కమిటెడ్, అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయండి. సో వీ కెన్ నాట్ save externally in the database. That's why they cannot be used while creating tables or dropping them. So mana transaction control language dwara we cannot create any table or update the table. Mana data table మనం update cheyadaniki leda manipulate cheyadaniki TCL commands aneti ఉపయోగపడవు. Just with the help of DML commands we can do some operations. Here are some commands that come under TCL లో ఉన్నటువంటి commands అండి. Commit, rollback and save point. సో మనం డేటాబేస్ లో కొద్దిగా డేటాను మనము స్టోర్ చేసామండి. సో దట్ డేటా షుడ్ బి పర్మనెంట్ గా డేటాబేస్ లో స్టోర్ కావాలంటే వీ కెన్ కమిట్, గివ్ ద కమాండ్, కమిట్ అనే కమాండ్ మనం ఇస్తాం. సో ఆ విధంగా రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. సో ఇవన్నీ మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ కమాండ్స్ ప్రతి ఒక్కటి కూడా మనం ప్రాక్టికల్ సెషన్ లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియోస్. So we will meet on next session with the responsibilities of database manager. So adandi intavaraku manam ee video lo data abstraction, data models and SQL commands gurinchi discuss chesam. Particular ga ee video lo can discuss about responsibilities of database manager, database users. ఇవి రెండు కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ ది ఛానల్. వ్యూయర్స్ అందరూ కూడా మీరు చూస్తున్నారండి, కొద్దిసేపే చూస్తున్నారు, 1 minute అలా చూస్తున్నారు. ఒక నిమిషం చూసినంత మాత్రాన మనకు సబ్జెక్ట్ అంతా వచ్చేదండి. సో సబ్జెక్ట్ వీడియో మొత్తం లెంగ్తీ ఉన్నప్పటికీ మీరు దయచేసి చూడండి, వాచ్ చేయండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోస్ అనేటివి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో వాళ్ళందరూ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఈ యొక్క లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి, కొత్త సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎస్పెషలీ దీస్ వీడియోస్ ఆర్ ఇంటెండెడ్ టు IVC CSE, అంటే మీన్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. వారందరూ కూడా మీరు కేవలం వీడియోస్ మాత్రం చూసి వదిలేస్తున్నారు, అలా కాకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడే మనకు వీడియో చేయడానికి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందండి. సో subscribe the channel. Thank you for watching. Subscribe the IVC CSE AP. We will meet on next session with the database users and we will meet on next session with database users and responsibilities of database administrator. Thank you for watching. Subscribe the channel IVC CSE AP.